హైదరాబాద్లో ఎప్పుడు ఈ మ్యాచ్లు జరుగుతాయి అని చెప్పేసి అందరూ కూడా, క్రికెట్ ప్రేమికులందరూ కూడా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు మొదటి మ్యాచ్ జరుగుతుందని చెప్పి. సో వాళ్ళందరికీ కూడా శుభవార్త వచ్చేసింది. 2 రోజుల్లో అంటే ఎల్లుండే ఏప్రిల్ 5వ తేదీ అక్కడ మొట్టమొదటి మ్యాచ్ జరగబోతోంది. అప్పటి నుంచి వచ్చే నెల 20-22వ తేదీ వరకు కూడా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరగబోతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఏ రేంజ్ లో చేస్తున్నారంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసుల పహరాలు అని చెప్పి. ఇక్కడ దాదాపు ఇది సీటింగ్ వచ్చేసి 39,000 మంది కూర్చొని మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది స్టేడియంలో. సో వాళ్ళందరి కోసం ఏకంగా 2,000 మంది పోలీసుల్ని వినియోగిస్తూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళు రకరకాల డ్యూటీలు నిర్వర్తిస్తారు. ఎక్కువ మంది లా అండ్ ఆర్డర్, అంటే ఆడియన్స్ ఎక్కడా కూడా దారి తప్పకుండా, కంట్రోల్ తప్పకుండా చూడటం వాళ్ళ బాధ్యత. సో అట్లా ఎక్కువ మంది స్టేడియం మధ్యాల్లో ఉండి ఆ శాంతి భద్రత పర్యవేక్షణిస్తుంటారు. దాదాపు 700 మంది అక్కడే ఉంటారు. ఇంకా అందులో సగం మంది పైగానే ట్రాఫిక్ కూడా, అంటే స్టేడియం దగ్గర ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా చూడటం వీళ్ళందరూ బాధ్యత. స్టేడియంలోకి వచ్చే వాళ్ళని, బయటికి వెళ్ళే వాళ్ళని, అలాగే రోడ్డు మీద స్టేడియం లోపలికి రాకుండా